హల్లెలూయా అంటున్నారు. ఎక్కడుండి భక్తి చేస్తున్నారు పిల్లలు? పడవలో ఉండి. వీళ్ళు పెద్ద మేధావులు. ఈ అమాయకుడు ఎక్కి దూకేశాడు. చాలా దూరం నడిచిన తర్వాత గురి తప్పించాడు. అంతకుముందు ఎడు చూసేవాడు? అడుగు ముందుకెయ్యాలంటే ప్రభు వైపు చూసి వేసేవాడు, సముద్రం వైపు చూసేవాడు కాదు. ఈ అడుగు వేయాలంటే ఎవరి వైపు చూసేవాడు? ప్రభు వైపు చూశాడు. వేసే ప్రతి అడుగు ప్రభు వైపు చూసి వేసాడు కనుక ఎక్కడ కూడా మునగలేదు. కాస్త సీనియారిటీ పెరిగిన తర్వాత, ముదిరిపోయిన తర్వాత చూపు మార్చాడు. స్టార్టింగ్లో అమాయకులైన కొత్త వారందరూ వేసే ప్రతి అడుగు ప్రభు వైపే చూస్తూ వేస్తారు. అసలు పక్కకు చూసే బ్యాచ్ ఎవరంటే ముదిరినోడు. స్తోత్రం చెప్పాలి. అవునా కాదా పాస్టర్ గారు? మన పాస్టర్ గారు కూడా ఒకసారి విందాం. సేవ స్టార్టింగ్లో ఎవరి వైపు చూసేవాడు అయ్యగారు? భోజనం కావాలంటే ఎవరిని అడిగేవాడు? కనీసం సైకిల్ కావాలంటే ఎవరిని అడిగేవాడు? బట్టలు కావాలంటే ఎవరిని అడిగేవాడు? ఇంత పెద్దవాడైన తర్వాత మీరు స్పాన్సర్ చేయకపోతే సేవ ఆగిపోయింది అంటున్నాడు. ఇది దారుణం కాదా? దిగజారిపోవడం కాదా? ఒకడు డబ్బులు ఇవ్వకపోతే సేవ ఆగిపోయింది అన్నావు అంటే దాని అర్థం ఏంటి? మొదటున్న చూపు నీకు ఇప్పుడు లేదు. ఎవరు చెప్పారు గట్టిగా? హల్లెలూయా. మొదటున్న విశ్వాసము నీలో లేదు. ఆనాడు భోజనానికి లేనప్పుడు పెట్టినవాడు ఇప్పుడు ఎందుకు పెట్టనంటారు? ఆనాడు కష్టాల్లో నడిపించిన వాడు ఈనాడు ఎందుకు నడిపించలేడు? దేవుడు మారిపోయాడా? శక్తి సన్నగిల్లిందా? ఆలోచించాలి. స్తోత్రం చెప్పండి. ప్రభు వైపు చూస్తూ వేసిన అడుగులు కాస్త పక్క చూపు పట్టించి గాలి వైపు చూస్తూ